నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ షో. హిందూ జాతర భక్తజన సునామీ. మహాకుంభమేళాలో అంతా ఆధ్యాత్మికమే. ప్రపంచంలోనే అతిపెద్ద ఘట్టం భారతావనిలో కొనసాగుతోంది. 4 పవిత్ర ప్రదేశాలలో మహాకుంభ మహోత్సవం జరుగుతోంది. పవిత్ర ప్రాంతాల్లో పుష్కర స్నానం ఆచరిస్తున్నారు భక్తులు. మహాకుంభకు సంబంధించి అనేక రహస్యాలున్నాయి. ఆ రహస్యాలేంటో తెలుసుకుందాం. కుంభమేళా ఒక ఖగోళ సంఘటనతో ముడిపడి ఉంది. హిందూ పురాణాల ప్రకారం కుంభమేళా గ్రహాల కదలికతో సమానంగా ఉంటుంది. సమయం సూర్యుడు, చంద్రుడు, బృహస్పతి యొక్క అమరికపై ఆధారపడి ఉంటుంది. బృహస్పతి కుంభరాశిలోకి ప్రవేశించినప్పుడు, సూర్యుడు మేషం లేదా మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అత్యంత శుభకరమైన కాలం ప్రారంభమవుతోంది. ఈ ఖగోళ అమరిక ఆధ్యాత్మిక శక్తితో కూడిన వాతావరణాన్ని సృష్టిస్తుందని నమ్ముతారు. ఇది ఆచారాలు, ధ్యానం, దైవిక ఆశీర్వాదం కోసం అనువైన సమయం. ఈ అమరిక ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక శక్తిని సృష్టిస్తుందని భక్తుల నమ్మకం. కుంభమేళాలో సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తే మరింత పవిత్రంగా మారుస్తుందని విశ్వాసం. కుంభం అనే పదానికి సంస్కృతంలో కుండ అని అర్థం. కుంభమేళా అనేది అమరత్వం యొక్క అమృతం కనుగొనబడినప్పుడు సముద్ర మథనం యొక్క పౌరాణిక సంఘటనను గుర్తుచేస్తుందని నమ్ముతారు. ఈ దివ్యమైన అమృతం యొక్క చుక్క మేళా జరిగే 4 ప్రదేశాలలో నదులలో పడిందని, ఈ ప్రదేశాలకు అపారమైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇస్తుందని పురాణం చెబుతుంది. కుంభమేళాకు హాజరయ్యే లక్షలాది మంది భక్తులలో నాగసాధువులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నారు. నాగసాధువులు ప్రత్యేక వస్త్రధారణ కలిగి ఉంటారు. వీరి జీవనశైలి కూడా సాధారణ ప్రజల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. వీరు ఆధ్యాత్మిక సనాతన ధర్మాన్ని రక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. నాగసాధువులు వివిధ ఆకారాల్లో కనిపిస్తారు. ప్రాపంచిక సుఖాలు మరియు ఆస్తులను త్యజించే ఈ సన్యాసులు వారి విలక్షణమైన రూపానికి ప్రసిద్ధి చెందారు. తరచూ నగ్నంగా ఒళ్లంతా బూడిదను ధరించి మెడలో రుద్రాక్షలతో ఉంటారు. నాగసాధువులు అసాధారణమైన ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉంటారని నమ్ముతారు. కుంభమేళా సమయంలో మాత్రమే జనసామాన్యానికి కనిపిస్తారు. మేళా సమయంలో జరిగే ఆచారాల్లో వారు పాల్గొంటారు. అంతేకాదు ఊరేగింపులలో వారు కీలక పాత్ర పోషిస్తూ కుంభమేళాకు శ్రీకారం చుట్టేది వాళ్లే. ఈసారి కూడా మేళాలో వారే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. మహాకుంభమేళా 4 ప్రాంతాల్లో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. హిందూ మతంలో 12వ సంఖ్య ఆధ్యాత్మికంగా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మహాకుంభ్ కార్యక్రమం వంటి మధ్య తిరుగుతుందని సమాచారం. అయితే ఈ సుదీర్ఘకాలం ప్రతి 12 సంవత్సరాలకి ఒక విశ్వచక్రాన్ని సూచిస్తుంది. ఈ కాలంలో దేవతలు మరియు ఖగోళ వస్తువుల ప్రభావం గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. కుంభమేళాలో భక్తులకు తమను తాము శుద్ధి చేసుకోవడానికి, మోక్షాన్ని పొందేందుకు ఒక అవకాశంగా మారుతుంది. పురాణాల నుండి ఇతిహాసాల వరకు, భారతీయ ఆధ్యాత్మిక గ్రంథాల నుండి ఇప్పటి వరకు మనకు వినిపించే మాట గంగానది స్వచ్ఛమైనది, పవిత్రమైనది అని. గంగానదిలో పవిత్ర స్నానమాచరిస్తే అన్ని వ్యాధులు నశించి శుభాలు కలుగుతాయని పెద్దవారు చెబుతుంటారు. అంతటి పవిత్రమైన గంగానది కుంభమేళాకు కేంద్రంగా ఉంది. ముఖ్యంగా ప్రయాగ్రాజ్లో గంగా, యమున, పౌరాణిక, సరస్వతి సంగమం గొప్ప శక్తి ప్రదేశమని నమ్ముతారు. కుంభం వద్ద గంగా స్నానం చేయడం వల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి, ఆధ్యాత్మిక విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర నది నుండి వచ్చే నీరు అపార శక్తులను కలిగి ఉన్నట్లు పరిగణించబడుతుంది. కుంభమేళా అనేది ఒక మతపరమైన కార్యక్రమం మాత్రమే కాదు, ఒక లాజిస్టిక్ అద్భుతం కూడా. ఉచ్చస్థితిలో ఈ కార్యక్రమం 120 మిలియన్ల మంది ప్రజలను ఆకర్షిస్తుంది. ఇది భూమిపై అతిపెద్ద మతపరమైన ఆధ్యాత్మిక సమావేశంగా మారింది. ఇంత పెద్ద కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఖచ్చితమైన ప్రణాళిక, సంస్థ అవసరమవుతుంది. భారీ సంఖ్యలో ప్రజలకు వసతి కల్పించడానికి తాత్కాలిక నగరాలు ఏర్పాటు చేశారు.
కుంభమేళా సందర్భంగా పవిత్ర నదుల్లో స్నానం చేయడం ముక్తి, మోక్షమార్గమని చాలామంది భక్తులు విశ్వసిస్తారు. కుంభమేళాలో అత్యంత ప్రసిద్ధమైన ఆచారం పవిత్ర నదులలో పవిత్ర స్నానమైతే కార్యక్రమంలో యజ్ఞాలు, ప్రార్థనలు, మతపరమైన ఉపన్యాసాలు వంటి ఆధ్యాత్మిక అభ్యాసాల శ్రేణి కూడా ఉంటుంది. భక్తులు ఆధ్యాత్మిక అభివృద్ధి, శుద్ధీకరణపై దృష్టి సారించి ధ్యానం పఠించడంలో నిమగ్నమై ఉంటారు. మేళా ఆధ్యాత్మిక నాయకులు తమ అనుచరులను వివిధ మతపరమైన అంశాలపై ప్రసంగించడానికి ఒక వేదికగా కూడా పనిచేస్తుంది. అఖాడాలు సన్యాసుల మతపరమైన ఆదేశాలు కాగా ప్రతి అఖాడా కుంభమేళాలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అఖాడాలు ఊరేగింపులు, ఆచారాలు నిర్వహిస్తారు. అంతేకాదు పవిత్ర నదులలో స్నానాన్ని ప్రజలు నడిపిస్తారు. వివిధ రకాల అఖాడాలు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన సాంప్రదాయాలు మరియు అభ్యాసాలను అనుసరిస్తాయి. అవి తరచుగా ఆధ్యాత్మిక రంగంలో ఆధిపత్యం కోసం పోటీ పడతాయని చెప్పుకోవచ్చు. నాగసాధువులు ప్రత్యేకించి కొన్ని అఖాడాలకు చెందినవారు. వారి తీవ్రమైన భక్తికి ప్రసిద్ధి చెంది ఉంటారు. కుంభం యొక్క ప్రతీకవాదం లోతైనది. అమరత్వం యొక్క అమృతాన్ని సూచించడంతో పాటు విశ్వం మానవ శరీరం యొక్క ప్రాతినిధ్యంగా కూడా కనిపిస్తుంది. మేళా సమయంలో కుంభం జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క అమృతాన్ని కలిగి ఉన్న దైవిక పాత్రగా ఇది కనిపిస్తుంది. ఈ మహాకుంభ్ కార్యక్రమంలో పాల్గొనే సమయంలో భక్తులు లక్ష్యంగా చేసుకునే స్వీయ ఆవిష్కరణ మేల్కొలుపు ప్రయాణాన్ని ఇది సూచిస్తుంది. కుంభమేళా అనేది మతశుద్ధి కోసం మాత్రమే కాదు, ఏకీకరణకు వేదిక కూడా. వివిధ ప్రాంతాలు, సంస్కృతులు, సామాజిక నేపథ్యాల నుండి ప్రజలు ఒక ఉమ్మడి ఆధ్యాత్మిక లక్ష్యంలో పాల్గొనడానికి విభేదాలను పక్కన పెట్టి ఒకచోట చేరుతారు. మేళా భారతదేశం యొక్క విభిన్న ఆధ్యాత్మిక సాంప్రదాయ మధ్య ఏకీకరణ స్థలం వారధిగా పనిచేస్తుంది. భారతదేశం యొక్క మతపరమైన బహుళత్వాన్ని ప్రతిబింబించే విభాగాలు, అభ్యాసాలతో పాటు విశ్వాసాల యొక్క ప్రత్యేకమైన సమ్మేళనాన్ని ఒకచోట చేర్చింది ఏకీకరణ స్థలం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళా ప్రస్తుతం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. కోట్లాది మంది భక్తులు, సాధువులు మహాకుంభమేళాకు తండోపతండాలుగా తరలిరావడం ప్రాధాన్యత సంతరించుకుంది. 45 రోజుల పాటు జరగనున్న మహాకుంభమేళాలో 10 రహస్యాలు ఉండగా 6 రోజుల రాజస్నానాలు చాలా కీలకంగా మారనున్నాయి.